పాత నిబంధన గ్రంథము ఎస్తేరు మొదటి అధ్యాయము. అహష్వేరోషు దినములలో జరిగిన చర్యల వివరము. హిందూ దేశము మొదలుకొని కూషు దేశము వరకు 127 సంస్థానములను అహష్వేరోషు ఏలెను. ఆ కాలమందు రాజైన అహష్వేరోషు షూషాను కోటలో నుండి రాజ్య పరిపాలన చేయుచుండగా తన ఏలుబడి యందు 3వ సంవత్సరమున తన అధిపతుల అందరికిని సేవకులకును విందు చేయించెను. పారసీక దేశము యొక్కయు మాద్యా దేశము యొక్కయు పరాక్రమశాలులను గనులను సంస్థానాధిపతులను అతని సన్నిధి నుండగా అతడు తన మహిమగల రాజ్యం యొక్క ఐశ్వర్య ప్రభావములను తన మహత్యాతిశయ ఘనతలను అనేక దినములు అనగా 180 దినములు కనపరచెను. ఆ దినములు గడిచిన తర్వాత రాజు షూషాను కోటలోనున్న అల్పులకేమి గనులకేమి జనులందరికీ రాజు కోటలోని తోట ఆవరణంలో 7 దినములు విందు చేయించెను. అక్కడ ధవళ ధూమ్రవర్ణములు గల అవిసనాలతో చేయబడిన త్రాళ్లతో చలవరాతి స్తంభముల మీద ఉంచబడిన వెండి కమ్ములకు తగిలించిన తెలుపును ఊదారంగును కలిసిన తెరలు వ్రేలాడుచుండెను. మరియు ఎరుపు తెలుపు పసుపు నలుపు అయిన చలువరాళ్ళు పరిచిన నేల మీద వెండి బంగారుమయమైన జలతారు గల పరుపులుండెను. అచ్చట కూడిన వారికి వివిధమైన బంగారు పాత్రలతో పానమిచ్చుచు రాజు స్థితికి తగినట్టుగా రాజు ద్రాక్షరసమును దాసులు అధికముగా పోసిరి. ఆ విందు పానము ఆజ్ఞానుసారంగా జరుగుటను బట్టి ఎవరునూ బలవంతం చేయలేదు. ఎవడు కోరినట్టుగా వానికి పెట్టవలనని తన కోట పనివారికి రాజు ఆజ్ఞనిచ్చి ఉండెను. రాణి అయిన వస్తీ కూడా రాజైన అహష్వేరోషు కోటలో స్త్రీలకు ఒక విందు చేయించెను. 7వ దినమందు రాజు ద్రాక్షరసము త్రాగి సంతోషంగా ఉన్నప్పుడు కూడి వచ్చిన జనమునకును అధిపతులకును రాణి అయిన వస్తీ యొక్క సౌందర్యమును కనపరచవలనని రాజకిరీటము ధరించుకున్న ఆమెను తన సన్నిధికి పిలుచుకొని వచ్చినట్లు రాజైన అహష్వేరోషు ఎదుట ఉపచారము చేయు మెహమాను బిజ్తా హర్బోనా బిక్తా అబక్తా చేతరు కర్కసు అను 7 నపుంసకులకు ఆజ్ఞాపించెను. ఆమె సౌందర్యవతి. రాణి అయిన వస్తీ నపుంసకుల చేత ఇయ్యబడిన రాజాజ్ఞ ప్రకారము వచ్చుటకు ఒప్పకపోగా రాజు మిగుల కోపగించెను. అతని కోపము రగులుకొనెను. విధిని రాజ్యధర్మమును ఎరిగిన వారందరి చేత రాజు ప్రతి సంగతి పరిష్కరించుకునివాడు కనుక అతడు కాలజ్ఞానులను చూచి రాణి అయిన వస్తీ రాజైన అహష్వేరోషు అను నేను నపుంసకుల చేత ఇచ్చిన ఆజ్ఞ ప్రకారము చేయకపోయినందున ఆమెకు విధిని బట్టి చేయవలసినదేమని వారిని అడిగెను. అతని సన్నిధిని ఉండి రాజముఖమును చూచుచు రాజ్యమందు ప్రథమ పీఠముల మీద కూర్చుండు పారసీకుల యొక్కయు మాదీయుల యొక్కయు 7 ప్రధానులు ఎవరనగా కర్షణ షెతారు అద్మాత తార్షీషు మెరెసు మర్సెన మెమూకాను అనువారు. మెమూకాను రాజు ఎదుటను ప్రధానుల ఎదుటను ఇలాగూ ప్రత్యుత్తరమిచ్చెను. రాణి అయిన వస్తీ రాజు ఎడల మాత్రము కాదు రాజైన అహష్వేరోషు యొక్క సకల సంస్థానములలో నుండు అధిపతులందరి ఎడలను జనులందరి ఎడలను నేరస్తురాలాయెను. ఏలయనగా రాజైన అహష్వేరోషు తన రాణి అయిన వస్తిని తన సన్నిధిని పిలుచుకొని రావాలని ఆజ్ఞాపింపగా ఆమె రాలేదన్న సంగతి బయలుపడగానే స్త్రీలందరూ దాని విని ముఖము ఎదుటనే తమ పురుషులను తిరస్కారము చేయుదురు. మరియు పారసీకుల యొక్కయు మాదీయుల యొక్కయు నాయక పత్నులు రాణి చేసిన దాని సమాచారం విని రాణి పలికినట్లు ఈ దినమందు రాజు యొక్క అధిపతులందరితో పలుకుదురు. దీనివల్ల బహు తిరస్కారమును కోపమును పుట్టును. రాజునకు సమ్మతి ఆయన వస్తీ రాజైన అహష్వేరోషు సన్నిధికి ఇకను రాకూడదని తమ యొద్ద నుండి ఒక రాజాజ్ఞ పుట్టవలెను. అది తప్పకుండానట్లు పారసీకుల యొక్కయు మాదీయుల యొక్కయు న్యాయము చొప్పున నియమింపవలెను. మరియు వస్తీ కంటే యోగ్యురాలిని రాణినిగా తాము చేయవలెను. మరియు రాజు చేయు నిర్ణయము విస్తారమైన తమ రాజ్యమందంతటా ప్రకటించిన ఎడల గనురాలు గాని అల్పురాలు గాని స్త్రీలందరూ తమ పురుషులను సన్మానించుదురని చెప్పెను. ఈ సంగతి రాజునకును అధిపతులకును అనుకూలంగా ఉండెను కనుక అతడు మెమూకాను మాట ప్రకారము చేసెను. ప్రతి పురుషుడు తన ఇంటిలో అధికారిగా ఉండవలననియు ప్రతి పురుషుడు తన స్వభాషను అనుసరించి తన ఇంటి వారితో మాట్లాడవలననియు ఆజ్ఞ ఇచ్చి ప్రతి సంస్థానమునకు దాని వ్రాత ప్రకారముగాను ప్రతి జనమునకు దాని భాష ప్రకారముగాను రాజు తన సకలమైన సంస్థానములకు దానిని గూర్చిన తాకీదులు పంపించెను.
ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయము. ఈ సంగతులైన తర్వాత రాజైన అహష్వేరోషు యొక్క ఆగ్రహము చల్లారినప్పుడు అతడు వష్టిని ఆమె చేసిన దానిని ఆమెకు నిర్ణయింపబడిన దానిని తలంచగా యవనులగు రాజు పరిచారకులు ఇట్లనిరి, అందమైన కన్యకలను రాజు కొరకు వెదకనగును. అందునిమిత్తము సౌందర్యవంతులైన కన్యకలందరినీ సమకూర్చి శూషాను కోట అంతఃపురమునకు చేర్చి స్త్రీలకు కాపరియగు రాజు యొక్క నపుంసకుడగు హేగే వశమునకు అప్పగించినట్లు రాజు తన రాజ్యం యొక్క సంస్థానములన్నిటిలో పరిచారకులను నియమించునుగాక. శుద్ధి కొరకు సుగంధ ద్రవ్యములను వారికి ఇచ్చిన తర్వాత రాజు ఆ కన్యకలలో దేనియందు ఇష్టపడునో ఆమె వష్టికి బదులుగా రాణియగును. ఈ మాట రాజునకు అనుకూలమైన గనుక అతడు అలాగు జరిగించెను. షూషాను కోటలో బెన్యామీనుడగు కిషునకు పుట్టిన షిమీ కుమారుడగు యాయీరు వంశస్థుడైన మొర్దెకై అను ఒక యూదుడుండెను. బబులోను రాజైన నెబుకద్నెజరు యూదా రాజైన యెకొన్యాను పట్టుకొని పోయినప్పుడు ఇతడు యెకొన్యాతో కూడా యెరూషలేము నుండి చెరపట్టబడిన వారిలో ఒకడు. తన పినతండ్రి కుమార్తె అయిన హదస్సాను ఎస్తేరు తల్లిదండ్రుల లేనిదై ఉండగా అతడు ఆమెను పెంచుకొనెను. ఆమె అందమైన రూపమును సుందరము ముఖము కలదై ఉండెను. ఆమె తల్లిదండ్రులు మరణము పొందిన తర్వాత మొర్దెకై ఆమెను తన కుమార్తెగా స్వీకరించెను. రాజాజ్ఞయు అతని నిర్ణయమును ప్రచురము చేయబడి కన్యకలు అనేకులు షూషాను కోటకు పోగు చేయబడి హేగే వశమునకు అప్పగింపబడగా ఎస్తేరును రాజు యొక్క నగరునకు తేబడి స్త్రీలను కాయు హేగే వశమునకు అప్పగింపబడెను. ఆ చిన్నది అతని దృష్టికి ఇంపైనది గనుక ఆమె అతని వలన దయ పొందెను. కాబట్టి ఆమె పరిమళ క్రియల కొరకైన వస్తువులను ఆమెకు కావలసిన భోజన పదార్థములను రాజు ఇంట్లో నుండి ఆమెకు ఇయ్యదగిన 7 ఆడుపిల్లలను అతడు ఆమెకు త్వరగా ఏర్పరిచి ఆమె చెలికత్తెలను అంతఃపురంలో అతి శ్రేష్టమైన స్థలమందు ఉంచెను. మొర్దెకై నీ జాతిని నీ వంశమును కనపరచకూడదని ఎస్తేరునకు ఆజ్ఞాపించి ఉండెను కనుక ఆమె తెలుపలేదు. ఎస్తేరు ఎలాగుంటెనో అదియు ఆమెకేమి సంభవించునో అదియు తెలుసుకొనుటకై అంతఃపురం యొక్క ఆవరణం ఎదుట ప్రతిదినము మొర్దెకై తిరుగులాడుచుండెను. 6 మాసములు గోపరస తైలముతోనూ 6 మాసములు సుగంధ వర్గములతోనూ స్త్రీల పరిమళ క్రియల కొరకైన మరి వేరు పదార్థములతోనూ స్త్రీలు పరిమళ క్రియలు ముగించి రాజునొద్దకు పోవువారు. 12 మాసములైన తర్వాత రాజైన అహష్వేరోషు నొద్దకు వెళ్ళుటకు ఒక్కొక్క చిన్నదానికి వంతు వచ్చినప్పుడు ఒక్కొక్క చిన్నది రాజునొద్దకు ఆ విధంగా పోవుచుండెను. ఏమనగా ఆ తీరున వారు పరిమళ క్రియలు చేయు కాలము సంపూర్ణమగుచుండెను. మరియు అంతఃపురంలో నుండి రాజు ఇంటిలోనికి వెళ్ళవలసిన సమయమందు ఆమె ఏమేమి కోరునో అది అట్టి స్త్రీకి ఇయ్యబడుట కద్దు. సాయంత్రమందు ఆమె లోపలికి వెళ్ళి మరుదినము ఉపపత్నులను కాయు రాజు యొక్క షండుడైన షయష్గాజు అను అతని వశములోనున్న 2వ అంతఃపురమునకు తిరిగి వచ్చును. ఆమె యందు రాజు సంతోషించి ఆమెను పేరు పెట్టి పిలిచితేనే కాని ఆమె రాజునొద్దకు మరలా వెళ్ళకుండెను. మొర్దెకై తన కుమార్తెగా స్వీకరించుకున్న తన పినతండ్రి అయిన అబీహయీలు కుమార్తె ఎస్తేరు రాజునొద్దకు వెళ్ళుటకు వంతు వచ్చినప్పుడు స్త్రీలను కాయు రాజు యొక్క షండుడైన హేగే నిర్ణయించిన అలంకారము కాక ఆమె మరి ఏదియూ కోరలేదు. ఎస్తేరును చూసిన వారందరికీ ఆమె యందు దయ పుట్టెను. ఈ ప్రకారము ఎస్తేరు రాజైన అహష్వేరోషు ఏలుబడి యందు 7వ సంవత్సరమున టెబెతు అను 10వ నెలలో రాజనగరులోనికి అతని యొద్దకు పోగా స్త్రీలందరికంటే రాజు ఎస్తేరును ప్రేమించెను. కన్యకలందరికంటే ఆమె అతని వలన దయాదాక్షిణ్యములు పొందెను. అతడు రాజకిరీటమును ఆమె తల మీద ఉంచి ఆమెను వష్టికి బదులుగా రాణిగా నియమించెను. అప్పుడు రాజు తన అధిపతులకందరికిని సేవకులకందరికిని ఎస్తేరు విషయమై ఒక గొప్ప విందు చేయించి సంస్థానములలో సెలవు దినము ప్రకటించి రాజస్థితికి తగినట్టుగా బహుమతులు ఇప్పించెను. 2వ మారు కన్యకలు కూర్చోబడినప్పుడు మొర్దెకై రాజగుమ్మంలో కూర్చొని ఉండెను. ఎస్తేరు మొర్దెకై యొక్క పోషణమందున్న కాలమున చేసినట్టుగానే ఇప్పుడును అతని మాటకులో ఆమె లోబడుచుండెను కనుక మొర్దెకై తనకు ఆజ్ఞాపించిన ప్రకారం ఎస్తేరు తన జాతినైనను తన వంశమునైనను తెలియచేయక ఉండెను. ఆ దినములలో మొర్దెకై రాజగుమ్మములలో కూర్చొని ఉండగా రాజు యొక్క 2 షండుడైన బిగ్తాను తెరెషు అను ద్వారపాలకులు కోపగ్రస్తులై రాజైన అహష్వేరోషును చంపుటకు ఆలోచించుకుని ఉండిరి. ఈ సంగతి మొర్దెకైకి
తెలియబడినందున అతడు దానిని రాణి అయిన ఎస్తేరుతో చెప్పెను. ఎస్తేరు మొర్దెకై పేరిట రాజునకు దాన్ని తెలియజేసెను. ఈ సంగతిని గూర్చి విచారణ కాగా అది నిజమాయెను. అందుచేత వారిద్దరును ఒక చెట్టుకు ఉరి తీయింపబడిరి. ఇది రాజు ఎదుటనే రాజ్య సమాచార గ్రంథమందు రాయబడెను. ఎస్తేరు గ్రంథము 3వ అధ్యాయము. ఈ సంగతులైన తర్వాత రాజైన అహష్వేరోషు హమెదాత కుమారుడగు అగాగీయుడునగు హమానును గనపరచి వాని హెచ్చించి వాని పీఠమును తన దగ్గరనున్న అధిపతులు అందరికంటే ఎత్తుగా ఉంచెను. కాబట్టి రాజగుమ్మమునున్న రాజసేవకులందరూ రాజాజ్ఞానుసారముగా మోకాళ్ళూని హామానునకు నమస్కరించిరి. మొర్దెకై వంగకయు నమస్కారం చేయకయే ఉండగా రాజగుమ్మమునున్న రాజసేవకులు, నీవు రాజాజ్ఞను ఎందుకు మీరుచున్నావని మొర్దెకైని అడిగిరి. ఈ ప్రకారము వారు ప్రతిదినము అతనితో చెప్పుచూ వచ్చినను అతడు వారి మాట చెవిని పెట్టకపోయెను. కనుక వారు మొర్దెకై యొక్క మాటలు స్థిరపడునో లేదో చూతమని దాని హామానునకు తెలిపిరి. ఎలయనగా అతడు, నేను యూదులను గనుక ఆ పని చేయజాలనని వారితో చెప్పి ఉండెను. మొర్దెకై వంగకయు నమస్కరింపకయు ఉండుట హామాను చూసినప్పుడు బహుగా కోపగించి మొర్దెకై ప్రాణము మాత్రము తీయుట స్వల్పకార్యమని ఎంచి మొర్దెకై యొక్క జనులు ఎవరైనది తెలుసుకుని అహష్వేరోషు యొక్క రాజ్యమందంతట నుండి మొర్దెకై స్వజనులకు యూదులందరినీ సంహరించుటకు ఆలోచించెను. రాజైన అహష్వేరోషు యొక్క ఏలుబడి యందు 12వ సంవత్సరమున నీసాను మాసమున అనగా ప్రథమ మాసమున వారు హామాను ఎదుట పూరు అనగా చీటీని తినదినమునకు నెలకును ఆదారు అను 12వ నెల వరకు వేయిచూ వచ్చిరి. అంతటా హామాను అహష్వేరోషుతో చెప్పినదేమనగా, మీ రాజ్య సంస్థానములన్నింటి ఎందుండు జనులలో ఒక జాతి వారు చెదరియున్నారు. వారి విధులు సకల జనుల విధులకు వేరుగా ఉన్నవి. వారు రాజు యొక్క ఆజ్ఞలను గైకొనువారు కారు. కాబట్టి వారిని ఉండనిచ్చుట రాజునకు ప్రయోజనకరము కాదు. రాజునకు సమ్మతి అయితే వారు హతము చేయబడినట్లును నేను ఆ పని చేయు వారికి 20,000 మణుగుల వెండిని రాజు యొక్క ఖజానాలో ఉంచుటకు తూచి అప్పగించినట్లును చట్టము పుట్టించుమనగా, రాజు తన చేతి ఉంగరము తీసి దానిని హమెదాత కుమారుడైన ఆగాగీయుడకు హామానునకు ఇచ్చి, ఆ వెండి నీకు ఇయ్యబడి ఉన్నది. నీ దృష్టికి ఏది అనుకూలమో అది ఆ జనులకు చేయునట్లుగా వారును నీకు అప్పగింపబడి ఉన్నారని రాజు సెలవిచ్చెను. ఈ హామాను యూదులకు శత్రువు. మొదటి నెల 13వ దినమందు రాజు యొక్క లేఖికులు పిలువబడిరి. హామాను ఆజ్ఞాపించిన ప్రకారము అంతయు ఆయా సంస్థానముల మీద ఉంచబడిన రాజు యొక్క అధిపతులను అధికారులకును ఆయా సంస్థానముల్లోని జనముల మీద ఉంచబడిన అధికారులకును వారి వారి లిపిని బట్టి ఆయా జనముల భాషను బట్టి రాజైన అహష్వేరోషు పేరిట ఆ లేఖికుల చేత తాకీదులు రాయింపబడి రాజు ఉంగరం చేత ముద్రింపబడెను. ఆదారు అను 12వ నెల 13వ దినమందు యవనులనేమి, వృద్ధులనేమి, శిశువులనేమి, స్త్రీలనేమి, యూదులనందరినీ ఒక్క దినమందే బొత్తిగా నిర్మూలం చేసి వారి సొమ్ము కొల్లపుచ్చుకొమ్మని తాకీదులు అంచెవారి చేత రాజ్య సంస్థానములన్నింటికీ పంపబడెను. మరియు ఒకానొక దినమునకు వారు సిద్ధపడవలనను ఆ ఆజ్ఞకు ఒక ప్రతి ప్రబలింపబడినదై ప్రతి సంస్థానములోనున్న సమస్త జనులకు ఇయ్యబడుటకు పంపబడెను. అంచెవారు రాజాజ్ఞ చేత త్వరపెట్టబడి బయలువెళ్ళిరి. ఆ యాజ్ఞ షూషాను కోటలో ఇయ్యబడెను. దాని విని షూషాను పట్టణము కలతపడెను. అంతటా రాజును హామానును విందుకు కూర్చుండిరి. ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయము. జరిగినదంతయు తెలియగానే మొర్దెకై తన బట్టలు చింపుకొని గోనెపట్టలు వేసుకుని బూడిద పోసుకుని పట్టణము మధ్యకు బయలువెళ్ళి మహాశోకముతో రోదనం చేసి రాజగుమ్మము ఎదుటికి వచ్చెను. గోనె కట్టుకునిన వాడు రాజగుమ్మమున ప్రవేశింపకూడదన్న ఆజ్ఞ కలదు. రాజు యొక్క ఆజ్ఞయు శాసనమును ఏ సంస్థానమునకు వచ్చెనో అక్కడనున్న యూదులు ఉపవాసముండి మహా దుఃఖముతోనూ ఏడ్పులోనూ రోదనములోనూ మునిగిన వారైరి. అనేకులు గోనెను బూడిదను వేసుకుని పడియుండిరి. ఎస్తేరు యొక్క పనికత్తెలును ఆమె దగ్గరనున్న షండులను వచ్చి జరిగిన దాన్ని ఆమెకు తెలియచేయగా, రాణి గొప్ప మనోవిచారము కలదై మొర్దెకై కట్టుకుని ఉన్న గోనెపట్టను తీసివేయమని ఆజ్ఞ ఇచ్చి కట్టించుకొనుటకై అతని యొద్దకు వస్త్రములు పంపెను. కానీ అతడు వాటిని తీసుకొనలేదు. అప్పుడు ఎస్తేరు తన్ను కనిపెట్టి ఉండుటకు రాజు నియమించిన షండులలో హతాకు అను ఒకని పిలిచి, అది ఏమైనది, ఎందుకైనది తెలుసుకొనుట మొర్దెకై యొద్దకు వెళ్ళుమని ఆజ్ఞనిచ్చెను. హతాకు రాజగుమ్మము ఎదుటనున్న పట్టణపు వీధిలో ఉండు
మొర్దెకై యొద్దకు పోగా మొర్దెకై తనకు సంభవించినదంతయు యూదులను నాశనం చేయుటకు గాను హామాను వారిని బట్టి రాజు ఖజానాకు తూచి ఇచ్చేదనని చెప్పిన సొమ్ము మొత్తము ఇంత అనియును అతనికి తెలిపి వారిని సంహరించుటకై షూషానులో ఇవ్వబడిన ఆజ్ఞ ప్రతిని ఎస్తేరునకు చూపి తెలుపుమనియు ఆమె తన జనుల విషయమై రాజును వేడుకొని అతని సముఖమందు విన్నపము చేయుటకై అతని యొద్దకు పోవలనని చెప్పుమనియు దానిని అతనికి ఇచ్చెను. హతాకు వచ్చి మొర్దెకై యొక్క మాటలను ఎస్తేరుతో చెప్పెను. అంతటా ఎస్తేరు మొర్దెకైతో చెప్పుమని హతాకునకు సెలవిచ్చినదేమనగా, పిలువబడక పురుషుడే గాని స్త్రీయే గాని రాజు యొక్క అంతర్గృహమున ప్రవేశించిన ఎడల బ్రతుకున్నట్లుగా రాజు తన బంగారపు దండమును ఎవరి తట్టు చాపునో వారు తప్ప ప్రతివాడు సంహరింపబడునన్న కఠినమైన ఆజ్ఞ కలదని రాజసేవకులకందరికీ అతని సంస్థానంలోనున్న జనులకందరికీ తెలిసేయున్నది. నేటికి 30 దినముల నుండి రాజునొద్దకు ప్రవేశించుటకు నేను పిలువబడలేదని చెప్పుమనెను. వారు ఎస్తేరు యొక్క మాటలు మొర్దెకైకి తెలుపగా మొర్దెకై ఎస్తేరుతో ఇట్లు ప్రత్యుత్తరమిచ్చి, రాజనగరులో ఉన్నంత మాత్రము చేత యూదులందరికంటే నీవు తప్పించుకొందువని నీ మనస్సులో తలంచుకొనవద్దు. నీవు ఈ సమయమందు ఏమీయూ మాట్లాడక మౌనంగా ఉన్న ఎడల యూదులకు సహాయమును విడుదలయు మరి ఒక దిక్కు నుండి వచ్చును, కానీ నీవును నీ తండ్రి ఇంటి వారును నశించుదురు. నీవు ఈ సమయమును బట్టియే రాజ్యమునకు వచ్చితివేమో ఆలోచించుకొనిమని చెప్పుమనెను. అప్పుడు ఎస్తేరు మొర్దెకైతో మరలా ఇట్లనెను, నీవు పోయి షూషానునందు కనబడిన యూదులందరినీ సమాజ మందిరమునకు సమకూర్చి నా నిమిత్తము ఉపవాసముండు 3 దినములు అన్నపానములు చేయకుండుడి. నేనును నా పనికత్తులను కూడా ఉపవాసముందుము. ప్రవేశించుట న్యాయ వ్యతిరిక్తముగా ఉన్నను నేను రాజునొద్దకు ప్రవేశించుదును. నేను నశించెదను. అటువలనే మొర్దెకై బయలుదేరి ఎస్తేరు తనకు ఆజ్ఞాపించిన అంతటి ప్రకారంగా జరిగించెను. ఎస్తేరు గ్రంథము 5వ అధ్యాయము. 3వ దినమందు ఎస్తేరు రాజభూషణములు ధరించుకొని రాజనగరు యొక్క ఆవరణంలో రాజు సన్నిధికి వెళ్ళి నిలిచెను. రాజనగరు ద్వారమునకు ఎదురుగానున్న రాజావరణంలో తన ఆసనం మీద రాజు కూర్చుని ఉండెను. రాణి అయిన ఎస్తేరు ఆవరణంలో నిలవబడి ఉండుట రాజు చూడగా ఆమె యందు అతనికి దయ పుట్టెను. రాజు తన చేతిలో నుండి బంగారపు దండమును ఎస్తేరు తట్టు చాపగా ఎస్తేరు దగ్గరకు వచ్చి దండము యొక్క కొన ముట్టెను. రాజు, రాణి అయిన ఎస్తేరు, నీకేమి కావలెను? నీ మనవి ఏమిటి? రాజ్యముల సగము మట్టుకు నీకు అనుగ్రహించదనని ఆమెతో చెప్పగా ఎస్తేరు రాజునకు యుక్తముగా తోచినెడలా నేను రాజు కొరకు సిద్ధము చేయించిన విందునకు రాజవైన తామును హామానును నేడు రావాలని కోరుచున్నానని ప్రత్యుత్తరమిచ్చెను. ఎస్తేరు మాట ప్రకారంగా జరుగునట్లు హామాను చేయవలయునని త్వరపెట్టుమని రాజు సెలవీయగా రాజును హామానును ఎస్తేరు చేయించిన విందునకు వచ్చిరి. రాజు ద్రాక్షరసపు విందుకు కూర్చుండి ఎస్తేరును చూచి, నీ కోరిక ఏమిటి అని అది నీకు అనుగ్రహింపబడును. నీ మనవి ఏమిటి? అది రాజ్యములో సగం మట్టుకైనను చేయబడునని చెప్పగా ఎస్తేరు ఇలాగూ ప్రత్యుత్తరమిచ్చెను, రాజవైన తమ దృష్టికి నా ఎడల దయ కలిగి నా మనవి చొప్పునను నా కోరిక చొప్పునను జరిగించుట రాజవైన తమకు అనుకూలమైతే రాజవైన తామును హామానును మీ నిమిత్తము నేను చేయింపబోవు విందునకు రావలను. రాజవైన తాము చెప్పినట్లు రేపటి దినమున నేను చేయుదును. ఇదే నా మనవియు నా కోరికయు అనెను. ఆ దినమందు హామాను సంతోషించి మనోల్లాసము కలవాడై బయలువెళ్ళి రాజగుమ్మమున నుండి మొర్దెకై తన్ను చూచియు అతడు లేచి నిలువకయు కదలకయు ఉన్నందున మొర్దెకై మీద బహుగా కోపగించెను. అయితే హామాను కోపము అణుచుకొని తన ఇంటికి పోయి తన స్నేహితులను తన భార్య అయిన జెరెషును పిలిపించి తనకు కలిగిన గొప్ప ఐశ్వర్యమును గూర్చియు చాలామంది పిల్లలు తనకుండుటను గూర్చియు రాజు తన్ను గణపరిచి రాజు క్రింద నుండి అధిపతుల మీదను సేవకుల మీదను తన్ను ఎలాగున పెద్దగా చేసెనో దానిని గూర్చియు వారితో మాట్లాడెను. మరియు అతడు రాణి అయిన ఎస్తేరు తాను చేయించిన విందునకు రాజును నన్ను తప్ప మరి ఎవరినీ పిలిపించలేదు. రేపటి దినమున కూడా రాజుతో కలిసి విందునకు రమ్మని నాకు సెలవైనదని తెలియజేసెను. అయితే యూదుడైన మొర్దెకై రాజగుమ్మమున కూర్చొని ఉండుట నేను చూచునంత కాలము ఆ పదవి అంతటి వలన నాకు ప్రయోజనమేమీ లేదని అతడు చెప్పగా అతని భార్య అయిన జెరెషును అతని స్నేహితులందరూ 50 మూరల ఎత్తుగల ఒక ఉరికొయ్య చేయించుము. దాని మీద మొర్దెకై ఉరితీయింపబడినట్లు రేపు నీవు రాజుతో మనవి చేయుము. తర్వాత నీవు సంతోషంగా రాజుతో కూడా విందునకు పోదువు అని అతనితో చెప్పిరి. ఈ సంగతి హామానునకు యుక్తముగా కనబడినందున అతడు ఉరికొయ్య ఒకటి సిద్ధము చేయించెను. ఎస్తేరు గ్రంథము 6వ అధ్యాయము.
ఆ రాత్రి నిద్ర పట్టకపోయినందున రాజ్యపు సమాచార గ్రంథము తెమ్మని రాజు ఆజ్ఞయియగా అది రాజు ఎదుట చదివి వినిపింపబడెను. ద్వారపాలకులైన బిక్తాను తెరేషు అను రాజు యొక్క ఇద్దరు నపుంసకులు రాజైన అహష్వేరోషును చంప ప్రయత్నించిన సంగతి యొర్దకై తెలిపినట్టు అందులో రాయబడి ఉండెను. రాజు ఆ సంగతి విని, ఇందు నిమిత్తము మొర్దెకైకు బహుమతి ఏదైనను ఘనత ఏదైనను చేయబడినా అని అడగగా రాజు సేవకులు అతనికేమీయూ చేయబడలేదని ప్రత్యుత్తరమిచ్చిరి. అప్పుడు ఆవరణంలో ఎవరో ఉన్నారని రాజు చెప్పెను. అప్పటికి హామాను తాను చేయించిన ఉరికొయ్య మీద మొర్దెకైని ఉరితీయింప సెలవిమ్మని రాజుతో మనవి చేయుటకై రాజనగరి యొక్క ఆవరణంలోనికి వచ్చియుండెను. రాజసేవకులు, ఏలినవాడా, చిత్తగించుము, హామాను ఆవరణంలో నిలబడి ఉన్నాడని రాజుతో చెప్పగా రాజు అతని రానీయుడని సెలవిచ్చినందున హామాను లోపలికి వచ్చెను. రాజు గణపరచ నపేక్షించు వానికి ఏమి చేయవలనని రాజు అతన్ని అడగగా హామాను, నన్నుగాక మరి ఎవరిని రాజు గణపరచ నపేక్షించునని తనలో తాను అనుకుని రాజుతో ఇట్లనెను, రాజు గణపరచ నపేక్షించు వానికి చేయదగినదేమనగా రాజు ధరించుకొను రాజవస్త్రములను, రాజు ఎక్కు గుర్రమును, రాజు తన తల మీద ఉంచుకొను రాజకిరీటమును ఒకడు తీసుకుని రాగా గనులైన రాజు యొక్క అధిపతులలో ఒకడు ఆ వస్త్రములను ఆ గుర్రమును పట్టుకుని రాజు గణపరచ నపేక్షించు వానికి ఆ వస్త్రములను ధరింపచేసి ఆ గుర్రం మీద అతనిని ఎక్కించి రాజవీధిలో అతని నడిపించుచు రాజు గణపరచనపేక్షించు వానికి ఈ ప్రకారంగా చేయతగునని అతని ముందర చాటింపవలెను. అందుకు రాజు, నీవు చెప్పిన ప్రకారమే శీఘ్రంగా ఆ వస్త్రములను ఆ గుర్రమును తీసుకొని రాజగుమ్మమునొద్ద కూర్చుని ఉన్న యూదుడైన మొర్దెకైకి అలాగుననే చేయుము. నీవు చెప్పిన దానిలో ఒకటయు విడువక అంతయు చేయుమని హామానునకు ఆజ్ఞ ఇచ్చెను. ఆ ప్రకారమే హామాను ఆ వస్త్రములను ఆ గుర్రమును తీసుకుని మొర్దెకైకి ఆ వస్త్రములను ధరింపచేసి ఆ గుర్రం మీద అతనిని ఎక్కించి రాజవీధిలో అతని నడిపించుచు రాజు గణపరచనపేక్షించు వానికి ఈ ప్రకారము చేయతగునని అతని ముందర చాటించెను. తర్వాత మొర్దెకై రాజగుమ్మమునొద్దకు వచ్చెను. అయితే హామాను తల కప్పుకొని దుఃఖించుచు తన ఇంటికి త్వరగా వెళ్ళిపోయెను. హామాను తనకు సంభవించినదంతయు తన భార్య అయిన జరేషునకు అతని స్నేహితులందరికీ తెలుపగా అతని యొద్ద జ్ఞానులను అతని భార్య అయిన జరేషును, ఎవని చేత నీకు అధికార నష్టం కలుగుచున్నదో ఆ మొర్దెకై యూదుల వంశపు వాడైన ఎడల అతని మీద నీకు జయము కలగదు, అతని చేత అవశ్యంగా చెడిపోదు అని అతనితో అనిరి. వారు ఇంకా మాట్లాడుచుండగా రాజు యొక్క నపుంసకులు వచ్చి ఎస్తేరు చేయించిన విందునకు రమ్మని హామానును త్వరపెట్టిరి. ఎస్తేరు గ్రంథము 7వ అధ్యాయము. రాజును హామానును రాణి అయిన ఎస్తేరు నొద్దకు విందునకు రాగా రాజు, ఎస్తేరు రాణి, నీ విజ్ఞాపన ఏమిటి? అది నీకు అనుగ్రహింపబడును. నీ మనవి ఏమిటి? రాజ్యముల సగం మట్టుకైనను నీకు అనుగ్రహించదనని రెండవ నాడు ద్రాక్షారసపు విందులో ఎస్తేరుతో అనను. అప్పుడు రాణి అయిన ఎస్తేరు ఇలాగు ప్రత్యుత్తరమిచ్చెను, రాజా, నీ దృష్టికి నేను దయ పొందిన దాననైన ఎడల రాజవైన తమకు సమ్మతి అయితే నా విజ్ఞాపనను బట్టి నా ప్రాణమును నా మనవిని బట్టి నా జనులను నాకు అనుగ్రహింపబడుదురుగాక. సంహరింపబడుటకును హతము చేయబడి నశించుటకును నేనును నా జనులను కూడా అమ్మబడిన వారము. మేము దాసులమునుగాను దాసురాండ్రముగాను అమ్మబడిన ఎడల నేను మౌనంగా ఉందును. ఎలయనగా మా విరోధిని తప్పించుకొనుటకై మేము రాజవగు తమరిని శ్రమపరచుట యుక్తము కాదు. అందుకు రాజైన అహష్వేరోషు ఈ కార్యము చేయుటకు తన మనస్సు దృఢపరచుకున్న వాడెవడు, వాడేడి అని రాణియగు ఎస్తేరు అడగగా ఎస్తేరు, మా విరోధియగు ఆ పగవాడు దుష్టుడైన ఈ హామానే అనెను. అంతట హామాను రాజు ఎదుటను రాణి ఎదుటను భయాక్రాంతుడాయెను. రాజు ఆగ్రహం ఉంది ద్రాక్షరసపు విందును విడిచి నగరు వనమునకు పోయెను. అయితే రాజు తనకు ఏదో హాని చేయనుద్దేశించునని హామాను తెలుసుకొని రాణి అయిన ఎస్తేరు ఎదుట తన ప్రాణం కొరకు విన్నపం చేయుటకై నిలిచెను. నగరు వనములో నుండి ద్రాక్షరసపు విందు స్థలమునకు రాజు తిరిగి రాగా ఎస్తేరు కూర్చుండి ఉన్న శయ్య మీద హామాను బడియుండుట చూచి, వీడి ఇంటిలో నా సముఖం ఎదుటనే రాణిని బలవంతం చేయునా అని చెప్పెను. ఆ మాట రాజు నోట రాగానే బంటులు హామాను ముఖమునకు ముసుగు వేసిరి. రాజు ముందర నుండు షండులలో హర్బోనా అనునొకడు, ఏలినవాడా, చిత్తగించుము, రాజు మేలు కొరకు మాట్లాడైన మొర్దెకైని ఉరితీయుటకు హామాను చేయించిన 50 మూరల ఎత్తుగల ఉరికొయ్య హామాను ఇంటి వద్ద నాటబడి ఉన్నదనగా రాజు తన మీద వాని ఉరితీయుడని ఆజ్ఞ ఇచ్చెను. కాగా హామాను మొర్దెకైకి సిద్ధము చేసిన ఉరికొయ్య మీద వారు అతనినే ఉరితీసిరి. అప్పుడు రాజు యొక్క ఆగ్రహము చల్లారెను. ఎస్తేరు గ్రంథము 8వ అధ్యాయము. ఆ దినమున రాజైన అహష్వేరోషు యూదులకు శత్రువైన హామాను ఇంటిని రాణి అయిన ఎస్తేరునకిచ్చెను.
ఎస్తేరు మొర్దెకై తనకు ఏమి కావాలనో రాజునకు తెలియచేసిన మీదట అతడు రాజు సన్నిధికి రాగా రాజు హామాను చేతిలో నుండి తీసుకున్న తన ఉంగరమును మొర్దెకైకి ఇచ్చెను. ఎస్తేరు మొర్దెకైని హామాను ఇంటి మీద అధికారిగా ఉంచెను. మరియు ఎస్తేరు రాజు ఎదుట మనవి చేసుకుని అతని పాదముల మీద పడి అగాగీయుడైన హామాను చేసిన కీడును, అతని యూదులకు విరోధంగా తలంచిన యోచనను వ్యర్థపరచుడని కన్నీళ్లతో అతని వేడుకొనగా రాజు బంగారు దండమును ఎస్తేరు తట్టు చాపెను. ఎస్తేరు లేచి రాజు ఎదుట నిలిచి, రాజవైన తమకు సమ్మతి అయిన ఎడలను, తమ దృష్టికి నేను దయ పొందిన దాననై రాజవైన తమ ఎదుట ఈ సంగతి యుక్తంగా తోచిన ఎడలను, తమ దృష్టికి నేను ఇంపైన దానిని అయిన ఎడలను, రాజవైన తమ సకల సంస్థానములలో నుండి యూదులను నాశనం చేయవలనని హమెదాత కుమారుడగు అగాగీయుడకు హామాను రాయించిన తాకీదుల చొప్పున జరగకుండునట్లు వాటిని రద్దు చేయుటకు ఆజ్ఞేయుడి. నా జనుల మీదికి రాబో కీడును, నా వంశం యొక్క నాశనమును చూచి నేను ఎలాగు సహింపగలనని మనవి చేయగా, రాజైన అహష్వేరోషు రాణి అయిన ఎస్తేరునకును యూదుడైన మొర్దెకైకిని ఇలాగు సెలవిచ్చెను. హామాను ఇంటిని ఎస్తేరునకు ఇచ్చియున్నాను. అతడు యూదులను హతము చేయుటకు ప్రయత్నించినందున అతడు ఉరికొయ్య మీద ఉరితీయబడెను. అయితే రాజు పేరిట వ్రాయబడి రాజు ఉంగరంతో ముద్రింపబడిన తాకీదును ఏ మానవుడునూ మార్చజాలడు. కాగా మీకిష్టమైనట్లు మీరు రాజువైన నా పేరిట యూదుల పక్షమున తాకీదు వ్రాయించి రాజు ఉంగరంతో దాన్ని ముద్రించుడి. సీవాను అను 3వ నెలలో 23వ దినమందు రాజు యొక్క వ్రాతగ్రాండ్రు పిలువబడిరి. మొర్దెకై ఆజ్ఞాపించిన ప్రకారమంతయు యూదులకును, హిందూ దేశం మొదలుకొని కూషు దేశం వరకు వ్యాపించి ఉన్న 127 సంస్థానముల్లోనున్న అధిపతులకును అధికారులకును ఆయా సంస్థానములకును దాని వ్రాతను బట్టియు దాని భాషను బట్టియు తాకీదులు రాయబడెను. రాజైన అహష్వేరోషు పేరిట తాకీదులు మొర్దెకై రాయించి రాజు ఉంగరంతో ముద్రించి గుర్రముల మీద అనగా రాజనగరు పనికి పెంచబడిన బీజాశ్వముల మీద అంచెగాండ్రనెక్కించి ఆ తాకీదులను వారి చేత పంపెను. రాజైన అహష్వేరోషు యొక్క సంస్థానములన్నింటిలో ఒక్క దినమందే అనగా ఆదారు అను 12వ నెల 13వ దినమందే ప్రతి పట్టణమందుండి యూదులు కూడుకొని తమ ప్రాణములు కాపాడుకొనుటకు ఆయా ప్రదేశములలో ఉండి తమకు విరోధులకు జనుల సైనికులందరినీ, శిశువులను, స్త్రీలను కూడా సంహరించి హతము చేసి నిర్మూలపరిచి వారి వస్తువులను కొల్లపెట్టుటకు రాజు యూదులకు సెలవిచ్చినని దానియందు రాయబడెను. మరియు ఈ తాకీదుకు ప్రతులు రాయించి ఆయా సంస్థానముల్లోని జనులకందరికీ పంపించవలననియు, యూదులు తమ శత్రువుల మీద పగ తీర్చుకొనుటకు ఒకనొక దినమందు సిద్ధంగా ఉండవలననియు ఆజ్ఞేయబడెను. రాజనగరు పనికి పెంచబడిన బీజాశ్వముల మీద నెక్కిన అంచెగాండ్రు రాజు మాట వలన ప్రేరేపింపబడి అతి వేగంగా బయలుదేరిరి. ఆ తాకీదు షూషాను కోటలో ఇయ్యబడెను. అప్పుడు మొర్దెకై ఊదావర్ణమును తెలుపు వర్ణమును గల రాజవస్త్రమును, బంగారపు పెద్ద కిరీటమును, అవిసనారతో చేయబడిన ధూమ్ర వర్ణము గల వస్త్రములను ధరించుకున్న వాడై రాజసముఖము నుండి బయలుదేరెను. అందు నిమిత్తము షూషాను పట్టణం ఆనందించి సంతోషముందెను. మరియు యూదులకు క్షేమమును, ఆనందమును, సంతుష్టియు, ఘనతయు కలిగెను. రాజు చేసిన తీర్మానమును, అతని చట్టమును వచ్చిన ప్రతి సంస్థానమందును, ప్రతి పట్టణమందును యూదులకు ఆనందమును, సంతోషమును కలిగెను. అది శుభదినమని విందు చేసుకొనిరి. మరియు దేశ జనులలో యూదుల ఎదుట భయము కలిగెను. కనుక అనేకులు యూదుల మతము అవలంబించిరి. ఎస్తేరు గ్రంథము 9వ అధ్యాయము. రాజు చేసిన తీర్మానమును చట్టమును నెరవేరు కాలము వచ్చినప్పుడు ఆదారు అను 12వ నెల 13వ దినమున యూదులను జయింపగలుగుదుమని వారి పగవారు నిశ్చయించుకున్న దినముననే యూదులు తమ పగవారి మీద అధికారము నొందినట్లు అగుబడెను. యూదులు రాజైన అహష్వేరోషు యొక్క సంస్థానములన్నింటిలో నుండు పట్టణముల యందు తమకు కీడు చేయవలనని చూచిన వారిని హతము చేయుటకు కూడుకొనిరి. వారిని గూర్చి సకల జనులకు భయం కలిగినందున ఎవరునూ వారి ముందర నిలవలేకపోయిరి. మొర్దెకైని గూర్చిన భయము తమకు కలిగినందున సంస్థానముల యొక్క అధిపతులను, అధికారులను, ప్రభువులను, రాజు పని నడిపించువారును యూదులకు సహాయము చేసిరి. మొర్దెకై రాజు యొక్క నగరులో గొప్పవాడాయను. ఈ మొర్దెకై అనువాడు అంతకంతకు గొప్పవాడగుట చేత అతని కీర్తి సంస్థానములన్నింటి యందు వ్యాపించెను. యూదులు తమ శత్రువులందరినీ కత్తివాత హతము చేసి వారిని నాశనం చేసి మనస్సు తీరా తమ విరోధులకు చేసిరి. షూషాను కోట యందు యూదులు 500 మందిని చంపి నాశనం చేసిరి. హమెదాత కుమారుడైన యూదులకు శత్రువగు హామాను యొక్క 10 మంది కుమారులైన వర్షందాత, దల్పోను, అస్పాత, పోరాత, అదల్య, అరీదాత, పర్మష్త, అరీసై,
అరీదై, వైజాత అనువారిని చంపిరి. అయితే కొల్లసొమ్ము వారు పట్టుకొనలేదు. ఆ దినమున శోషూనకోటయందు చంపబడిన వారి లెక్క రాజునకు తెలియచెప్పగా, రాజు రాణి అయిన ఎస్తేరుతో, యూదులు శూషానుకోటయందు 500 మందిని, హామాను యొక్క 10 మంది కుమారులను బొత్తిగా నాశనం చేసియున్నారు. రాజు యొక్క కొదువ సంస్థానములలో వారు ఏమి చేసియుందురో ఇప్పుడు నీ మనవి ఏమిటి? అది నీకు అనుగ్రహింపబడును. నీవు ఇంకనూ అడుగునదేమి అని అది దయచేయబడినని సెలవీయగా, ఎస్తేరు, రాజవైన తమకు సమ్మతమైనడలా ఈ దినము జరిగిన చొప్పున శూషానునందున్న యూదులు రేపును చేయునట్లుగాను, హామాను యొక్క 10 మంది కుమారులు ఉరికొయ్య మీద ఉరితీయింపబడినట్లుగాను సెలవీయుడు అనెను. అలాగు చేయవచ్చునని రాజు సెలవిచ్చెను. శూషానులో ఆజ్ఞ ప్రకటింపబడెను. హామాను యొక్క 10 మంది కుమారులు ఉరితీయింపబడిరి. శూషాన్నందున్న యూదులు అదారు మాసమున 14వ దినమందు కూడుకొని శూషాన్నందు 300 మందిని చంపివేసిరి. అయితే వారు కొల్ల సొమ్ము పట్టుకొనలేదు. రాజు సంస్థానములందుండు తక్కిన యూదులు కూడుకొని తమ ప్రాణములను రక్షించుకొనుటకై పూనుకొని ఆదారు మాసము 13వ దినమందు తమ విరోధులలో 75,000 మందిని చంపివేసి తమ పగవారి వలన బాధ లేకుండా నెమ్మది పొందిరి. అయితే వారును కొల్ల సొమ్ము పట్టుకొనలేదు. 14వ దినమందును వారు నెమ్మది పొంది విందు చేసుకొనుచు సంతోషంగా ఉండిరి. శూషాన్నందున్న యూదులు ఆ మాసమందు 13వ దినమందున 14వ దినమందును కూడుకొని 15వ దినమందు నెమ్మది పొంది విందు చేసుకొనుచు సంతోషంగా ఉండిరి. కాబట్టి ప్రాకారములు లేని ఊళ్ళలో కాపురమున్న గ్రామవాసులైన యూదులు అదారు మాసము 14వ దినమందు సంతోషంగా నుండి అది విందు చేయదగిన శుభదినమును అనుకొని ఒకరికొకరు బహుమానములను పంపించుకొనుచు వచ్చిరి. మొర్దెకై ఈ సంగతులను గూర్చి రాజైన అహష్వేరోషు యొక్క సంస్థానములన్నింటికి సమీపముననేమి దూరముననేమి నివసించి ఉన్న యూదులకందరికీ పత్రికలను పంపి, యూదులు తమ పగవారి చేత బాధపడక నెమ్మది పొందిన దినములనియు, వారి దుఃఖము పోయి సంతోషం వచ్చిన నెల అనియు, వారు మూల్గుట మానిన శుభదినమనియు, ప్రతి సంవత్సరం అదారు నెల యొక్క 14వ దినమును 15వ దినమును వారు ఆచరించుకొనుచు విందు చేసుకొనుచు సంతోషంగా ఉండి ఒకరికొకరు బహుమానములను దరిద్రులకు కానుకలను పంపదగిన దినములనియు వారికి స్థిరపరచెను. అప్పుడు యూదులు తాము ఆరంభించిన దానిని మొర్దెకై తమకు రాసిన ప్రకారంగా నెరవేర్చుదమని ఒప్పుకొనిరి. యూదులకు శత్రువగు హమెదాత కుమారుడైన అగాగీయుడగు హామాను యూదులను సంహరింపదలచి వారిని నాశనపరిచి నిర్మూలం చేయవలనని పూరు అనగా చీటీ వేయించి ఉండగా, ఎస్తేరు రాజు ఎదుటికి వచ్చిన తర్వాత రాజు అతడు యూదులకు విరోధంగా తలపెట్టిన చెడు యోచన తన తల మీదకే వచ్చినట్లుగా చేసి వాడును వాని కుమారులను ఉరికొయ్య మీద ఉరితీయబడినట్లుగా ఆజ్ఞ రాయించి ఇచ్చెను. కావున ఆ దినములు పూరు అను పేరును బట్టి పూరీము అనబడెను. ఈ ఆజ్ఞలో రాయబడిన మాటలన్నింటిని బట్టియు ఈ సంగతిని బట్టియు తాము చూచిన దానిని అంతటిని బట్టియు తమ మీదికి వచ్చిన దానిని బట్టియు యూదులు ఈ 2 దినములను గూర్చి వ్రాయబడిన ప్రకారంగా ప్రతి సంవత్సరము వాటి నియామక కాలములను బట్టి వాటిని ఆచరించదమనియు, ఈ దినములు తరతరములుగా ప్రతి కుటుంబములోను ప్రతి సంస్థానంలోను ప్రతి పట్టణంలోనూ జ్ఞాపకం చేయబడినట్లుగా ఆచరించదమనియు, పూరీము అను ఈ దినములను యూదులు ఆచరింపకయు తమ సంతతి వారు వాటిని జ్ఞాపకం ఉంచుకొనకయు మానకుండునట్లు నిర్ణయించుకొని ఈ సంగతిని మర్చిపోకుండునట్లు తమ మీదను తమ సంతతి వారి మీదను తమతో కలుసుకుని వారి మీదను ఇది ఒక బాధ్యతగా ఉండునని చెప్పుకొనిరి. అప్పుడు పూరీమును గూర్చి వ్రాయబడిన ఈ 2వ ఆజ్ఞను దృఢపరచుటకు అబీహయీలు కుమార్తెయును రాణియునైన ఎస్తేరును యూదుడైన మొర్దెకైయును ఖండితంగా రాయించిరి. మరియు యూదుడైన మొర్దెకైయును రాణి అయిన ఎస్తేరును యూదులకు నిర్ణయించిన దానిని బట్టి వారు ఉపవాస విలాప కాలములు ఏర్పరచుకొని అది తమ మీదను తమ వంశపు వారి మీదను ఒక బాధ్యత అని ఎంచుకొని వాటిని జరిగించదమని ఒప్పుకొనిన ప్రకారంగా ఈ పూరీము అను పండగ దినములను స్థిరపరచుటకు అతడు అహష్వేరోషు యొక్క రాజ్యమందుండు 127 సంస్థానముల్లోనున్న యూదులకందరికీ వారి క్షేమము కోరుటను బట్టియు కోరునటియు సార్థములగున్ పట్టియు మాటలు గల పత్రికలు పంపెను. ఇలాగున్న ఎస్తేరు యొక్క ఆజ్ఞ చేత ఈ పూరీము యొక్క సంగతులు స్థిరమై గ్రంథములో రాయబడెను. ఎస్తేరు గ్రంథము 10వ అధ్యాయము. రాజైన అహష్వేరోషు రాజ్యమును సముద్ర ద్వీపములను పన్ను చెల్లింప నిర్ణయించెను.
మొర్దెకై యొక్క బలమును గూర్చియు అతడి సామర్థ్యము చేత చేసిన కార్యములను గూర్చియు రాజు అతడిని గణపరిచిన సంగతిని గూర్చియు మాదీయుల యొక్కయు పారసీకుల యొక్కయు రాజ్య సమాచార గ్రంథమందు రాయబడి ఉన్నది. యూదుడైన మొర్దెకై రాజైన అహష్వేరోషునకు ప్రధానమంత్రిగా ఉండి తన వారందరితో సమాధానముగా మాట్లాడుచు తన జనుల యొక్క క్షేమమును విచారించువాడును యూదులలో గొప్పవాడునై తన దేశస్థులలో చాలామందికి ఇష్టడుగా ఉండెను.